వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మేడారం జాతర మరో 4 రోజులు ఉంది. ఇప్పటికే లక్షలాది మంది ప్రజలు మేడారానికి పోటెత్తుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో పోలీస్ శాఖతో పాటు అత్యంత ప్రధానమైన మరొక శాఖ ఆర్టీసీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొన్ని వేలాది బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా నడుపుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం వరంగల్లో ఉన్నాం. వరంగల్ రీసెంట్ విజయభాను గారు ఆర్ఎం గారు మనతో ఉన్నారు. మరి వరంగల్ పరిధిలోని ఎన్ని బస్సులు నడుపుతున్నారు, ప్రయాణికుల భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇంకా ఏమేమి మార్పులు చేస్తున్నారు ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎలాంటి మార్పులు చేస్తున్నారు? గత సంవత్సరం ఎన్ని బస్సులు నడిపారు, ఈ సంవత్సరం ఎన్ని నడపబోతున్నారు? ఆర్టీసీ పరంగా మహాజాతర మేడారం జాతరకి అన్ని రకాలుగా మేము ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4,000 బస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాదాపు 12,000 మంది సిబ్బంది ఈ విధుల్లో ఉంటారు. ముఖ్యంగా డ్రైవర్ కండక్టర్ ఉంటారు. అదేవిధంగా మన వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి దాదాపు 14,000 బస్సులు ఇంకా అవసరం పడితే ఇంకా తెప్పించడానికి కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. ఆ ప్రయాణికుల అనుగుణంగా బస్సులు పెద్ద సంఖ్యలో పెడతామండి. ప్రాబ్లం ఉంది. లాస్ట్ ఇయర్ ఎంతమంది ప్రయాణికులు గమ్యస్థానానికి వచ్చారు సార్? ఇప్పుడు ఆ శాతం ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది? పోయిన సంవత్సరం దాదాపు 16,84,000 మంది ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణం చేశారు. ఈ సంవత్సరం టోటల్ ఫిగర్ 16,84,000 టోటల్ ఫిగర్. అయితే ఈ సంవత్సరం 20 లక్షల మంది వరకు బస్సులను ఆశిస్తున్నాము. తదనుగుణంగా మేము 4,000 బస్సులు ఏర్పాటు చేసి అన్ని రకాలుగా పనిచేస్తున్నాము. ఉమ్మడి వరంగల్ 10,050 బస్సులు పెడతా ఉన్నాము. ఇప్పుడు స్పెషల్ సెంటర్ దగ్గర నుంచి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి సార్ బస్సు? ఇవన్నీ కూడా బస్సులు 26వ తారీఖు అంటే సండే నుండి మనకు స్టార్ట్ అవుతాయండి. తర్వాత మనకి ఏంటంటే అన్ని డిపోలు జూబిలి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మన గుంటూరు కావచ్చు, నర్సంపేట కావచ్చు, భూపాలపల్లి, జనగామ, ఇంకా మనకు లోకల్గా వరంగల్లో ట్రై సిటీస్లో మనకు ఐగిరివాచారి కాంపౌండ్ నుంచి, కాచిపేట నుండి, అదేవిధంగా వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి కూడా మనం బస్సులు ప్రారంభిస్తాం. ఆల్రెడీ ఏర్పాటు జరుగుతున్నాయి. ఇవాళ రేపట్లో అయిపోతాయి. సండే నుంచి మనం బస్సులు అవైలబుల్ ఉంటాయి. సార్, ఆర్టీసీకి సంబంధించిన ఒక అంశం, సురక్షిత ప్రయాణం ఎంత క్షేమకరం సంబంధించి మీరు స్లోగన్ ఇస్తారో, దాంతోపాటు లాస్ట్ ఇయర్ జాతరలో ఒక సమస్య ఎదురైందంటే చాలా బస్సులు ఎక్కడైతే ఆగిపోతాయో లేకపోతే ఏదైనా రిపేర్ అవుతాయో వాటిని తొలగించడం చాలా కష్టమైంది. ఇటువంటి వాటికి ఏం ప్రికాషన్ తీసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మా బస్సులు పెళ్లి సంవత్సరం ఏం ఫెయిల్ కాలేదండి. వేరే ఏ డిపోలు అయినా మొత్తం లాస్ట్ టైం మేము 3,490 బస్సులు తిప్పినాము. అందులో చిన్న అరకొర ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి, కానీ అది ఏదో జాతర మొత్తం ఆపరేషన్స్ మొత్తం ప్రభావితం చేసే విధంగా లేవు. దానికి ఏంటంటే కొంచెం పెద్ద సంఖ్యలో సొంత వాహనాల్లో రావడం వల్లనే ఆ ప్రాబ్లం జరిగింది. ఈ యొక్క ప్రాబ్లంని మేము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ గారికి, పోలీస్ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు చాలా పెద్ద ఎత్తున నన్ను నియంత్రించాలని చెప్పేసి వాళ్ళు ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణికులకు కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, ప్రైవేట్ వాహనాలు రావడం వల్ల చాలా ఇబ్బందులు పడతారు. మన ఆర్టీసీ బస్సులు అయితే మాకు దగ్గరగా గద్దెలుగా సమీపంలోని మనకు బస్సులు వెళ్తాయి. అయితే మీరు ప్రైవేట్ వెహికల్స్లో వెళ్తే నార్లాపూర్, చింతలు, పసరా నుంచి మెడంబై వెళ్ళి దూరము మీరు దాదాపు 6 కిలోమీటర్ల అవతల మీరు బస్సులు వెళ్ళి మీ యొక్క వెహికల్స్ పార్క్ చేయాల్సి వస్తుంది. అక్కడ నుంచి నడుచుకుంటూ రావాల్సింది అమ్మవారి దగ్గరికి. కాబట్టి మీరు ఆర్టీసీ బస్సులో వస్తే జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో అమ్మవారి ప్రాంగణానికి కిలోమీటర్ దూరంలోనే ఉంటారు. కాబట్టి మీరు ఆర్టీసీ బస్సులో రండి. మా యొక్క డ్రైవర్లు చాలా హైలీ ట్రైన్ డ్రైవర్స్ ఉన్నారు. బస్సులు కూడా ఎక్కడ ఫెయిల్ అయ్యే అవకాశం లేదు. అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నాము. ఏమైనా అనగా ఫెయిల్ అయితే కూడా మాకు మొబైల్ టీమ్స్ ఉన్నాయి. 15 జీపులు తిరుగుతూ ఉంటారు. హనుమకొండ నుండి మేడారం 15 జీపులు మెకానిక్స్ ఉంటారు, అధికారులు ఉంటారు. ఇవన్నీ కాకుండా మళ్ళీ స్టేషనరీగా కూడా 13 ప్రాంతాల్లో మనం స్టేషనరీ అక్కడే ఉంటాము. ఒక పెద్ద వెహికల్ పెట్టుకొని డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ పెట్టుకొని దాన్ని కూడా మనం వాడుతూ ఉన్నాము. దాంట్లో కూడా మెకానిక్స్ ఉంటారు, స్పేర్ పార్ట్స్ ఉంటాయి, టైర్స్ ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి. ఇవి కాకుండా మళ్ళీ కొందరు మేడారం తాలూకు మధ్యన ఒక 4-5 బైకులు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ బైకులు ఏంటంటే అందులో ప్రతి బైక్ పైన ఒక మెకానిక్, ఒక అసిస్టెంట్ ఉంటాడు. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఏదైనా జామ్ అయినప్పుడు, అటువంటి సందర్భాల్లో కూడా జామ్ అయినప్పుడు పెద్ద వెహికల్స్ పోలేవు. కాబట్టి మనకు ఈ వెహికల్స్ బైకులు పెట్టేసి మోటార్ సైకిల్ పైన, ద్విచక్ర వాహనాల పైన వాళ్ళు ఈజీగా ప్రయాణం చేసి ఆ యొక్క ఏదైతే బండి ఏదైనా బస్సు అన్ని అటెండ్ చేస్తాం. కాబట్టి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి ఎక్కడ ప్రయాణానికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. గత ఏడాదికి కానీ ఇంప్రూవ్మెంట్ కానీ, డెవలప్మెంట్ కానీ, కొత్త మార్పులు కానీ ఉన్నాయి. అదే యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఇంతకుముందు చెప్పినట్టు 3,491 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో దాన్ని 4,000 పెంచడం జరిగింది.
4000 దాంతోపాటు ఇప్పుడు మీరు అన్నట్లు ఏదైనా బండ్లు బిల్లు కాకుండా ఉండడానికి బస్సులు ఉండడానికి మేము సంఖ్య కూడా పెంచినాం. ముఖ్యంగా బైక్ మెకానిక్స్ కావచ్చు, ఈ చేసింగ్ టీమ్స్ కావచ్చు, అన్నీ కూడా పెంచడం జరిగింది అనమాట. కాబట్టి భక్తులు మంచి ఆర్టీసీ మీద నమ్మకం పెట్టుకుని సురక్షిత ప్రయాణాన్ని పొందడానికి మా ఆర్టీసీ బస్సులు రావాలని కోరుకుంటాం. సార్ ఎంత ప్రచారం చేసినా టికెట్ల రేట్లకు సంబంధించి ఇంకా సంశయం చాలా మందిలో ఉంది. మగవాళ్ళకి టికెట్ రేట్ అంటే జనరల్ వాళ్ళకి టికెట్ల రేట్లు ఏంటి పరిస్థితి, లేకపోతే మహిళలకు సంబంధించి ఒకసారి క్లారిటీ. ఇది జాతరలో మన ప్రభుత్వం యొక్క ఆదేశానుసారము మహాలక్ష్మికి దీనిలో వర్తిస్తుందండి. మహిళలకు మన తెలంగాణ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కలుగుతుంది, ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి దానిపై ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఈ రేట్లు కూడా మామూలుగా పురుషులకు కూడా ఎటువంటి ఫెయిల్ వచ్చేది. పోయిన సంవత్సరము అడిషనల్ రేట్లు ఏం లేవు. 2024లో ఏ రేట్ ఉంది అదే రేటు. అంటే స్పెషల్ ఫేర్ అంటే కొంచెం మాకు ఏంటంటే ఒక డైరెక్షన్లోనే, ఫర్ ఎగ్జాంపుల్ బుధవారం లేకపోతే ఈవెన్ మంగళవారం రోజు ఖాళీ బస్సులు అక్కడ నుంచి వెనక్కి రావాల్సి వస్తుంది. అక్కడ నుంచి రారు. అందులో కొద్దిగా దాన్ని నష్టాన్ని నివారించడానికి ఓన్లీ ఆ జాతర టైంలో అంటే మనకు 27, 26, 27, 28, 30 ఈ 4-5 రోజులు కొద్దిగా స్పెషల్ ఫేర్ పెడుతున్నాము. స్పెషల్ ఫేర్ అంటే పది సంవత్సరం ఏ ఫేర్ ఉందో ఇప్పుడు అదే ఫేర్ పెడతాము. మీరు ఈ ఖాళీ బస్సుల ప్రస్తావన తీసుకొచ్చారు కదా సార్, అంటే గత ఏ జాతరలో కూడా మనకు వాపసులు వచ్చేటప్పుడు చాలా వరకు ఖాళీ బస్సులు వచ్చేస్తూనే ఉంటాయి అప్పటి వరకు, లేకపోతే బస్సులు నిండే వరకు ఆగరు అనేది ఒకటి ప్రయాణికులు చాలా. అది కరెక్ట్ కాదండి, అపోహ అది. ఎందుకు అంటే మనకు ఇక్కడ ఒక 1500 బస్సులు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 1500 బస్సులు మనకు ఈ ట్రై సిరీస్ తిరుగుతాయి. తిరిగినప్పుడు అంటే వెళ్ళేటప్పుడు ఫుల్గా వెళ్తాయి. ఇది ఆదివారం కావచ్చు, సోమవారం కావచ్చు, మంగళవారం, బుధవారం వరకు కూడా ఇక్కడ నుండి ఫుల్గా వెళ్తే వచ్చినప్పుడు ఖాళీగా రావాల్సి వస్తుంది. బుధవారం సార్లమ్మవారు గద్దెలపైకి వచ్చిన తర్వాత కొంచెము వెనుక రిటర్న్ ట్రాఫిక్ కూడా ఉంటుంది. ఆ రిటర్న్ ట్రాఫిక్ అప్ డౌన్ జరుగుతుంది మనకి. అట్లనే గురువారం రోజు అప్ అండ్ డౌన్ ఉంటుంది. సమ్మక్క అమ్మవారు వస్తారు. తర్వాత శుక్రవారం రోజు కూడా మనకి అమ్మవార్లు గద్దెలపైన ఉంటారు కాబట్టి అప్ అండ్ డౌన్ ట్రాఫిక్ అప్పుడు జరుగుతుంది. అంతే తప్ప ఖాళీ బస్సులు తిప్పడం అనేది ఉండదు. ఎలాంటి సందేశం ఇస్తారు లేదా ఎలాంటి సూచన ఇస్తారు? ప్రయాణికులకు విజ్ఞప్తి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రైవేట్ వెహికల్స్ రావద్దు, మీ సొంత వెహికల్స్ తీసుకురాకండి. ఎందుకంటే ఇక్కడ కోట్లాది మంది ప్రజలు ఉంటారు, లక్షలాది మంది లక్షలాది వాహనాలు ఉంటాయి. కాబట్టి ఆ వాహనాల మధ్యన డ్రైవింగ్ చేయాలంటే మానసికంగా చాలా కష్టమైన పని. ఆ డ్రైవింగ్ అనేది మా డ్రైవర్లకు మా పైన వదిలిపెట్టండి. మేము మా డ్రైవర్లందరూ నిష్ణాతులు, చాలా హైలీ ట్రైన్, వాళ్ళందరూ కూడా మీకు మంచి సౌకర్యాన్ని ఇస్తారు. కాబట్టి మీరు మీ సొంత వాహనాలు పక్కన పెట్టండి. ముఖ్యంగా మహిళలకు అయితే ఉచితంగానే ఉంది కాబట్టి మీరు ఆర్టీసీ బస్సులో రండి. ఆర్టీసీ బస్సులో రావడం వల్ల సురక్షితంగా రావచ్చు, చౌకగా రావచ్చు. మీరు అమ్మవారి గద్దెలకు దగ్గర ఉంటారు కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత మీరు ఏదైనా అంటువర్డ్ ఇన్సిడెంట్లు ఏదైనా జామ్ అట్లా అయినప్పుడు మీరు ప్రశాంతంగా ఉండండి. అన్ని రకాలుగా మొత్తం జిల్లా యంత్రాంగం, పోలీసు వాళ్ళందరూ కూడా మేము అక్కడ ఉంటాము. మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేస్తాం. మీరు ప్రశాంతంగా మీరు ఉండగలిగితే ఎంత పెద్ద జామ్ అయినా కూడా తీసేసి ఫస్ట్ జామ్ కాదు అయినా కూడా ఈజీగా ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే మీరు క్యూ లైన్లోకి వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి. అక్కడ వాటర్ బాటిల్స్ పెట్టుకొని మీ చేతిలో, ఎందుకంటే ఒక్కోసారి గంటలు క్యూ లైన్లో ఉండాల్సిన పరిస్థితి రావచ్చు. కాబట్టి వాటర్ బాటిల్స్ పెట్టుకొని పిల్లల్ని జాగ్రత్తగా తీసుకోండి. దాంతోపాటు ఏంటంటే ఎప్పటికప్పుడు మేము క్యూ లైన్ దగ్గర సూచనలు ఇస్తూ ఉంటాం. మీరు రండి, ప్యాసింజర్స్ రావచ్చు. ఒక్కొక్కసారి ఏదైనా జామ్ అయినప్పుడు ఆగమంటాం. ఆగాలనుకున్నప్పుడు మీరు మీ యొక్క ఎక్కడైతే క్యాంప్ మీరు వేసుకున్నారో అక్కడే ఉండండి. అంతా తెలుసుకొని మీరు పిల్ల పాపలతోని బస్ స్టాండ్కి రండి. అంతేగాని ఒక్కసారి ఏమైపోతుందో అని మీరు వచ్చి రావడం వల్ల ఇక్కడ మీకు గుంపు ఎక్కువైపోతుంది. పెద్దలకు, చిన్నపిల్లలకు, అంటే ముసలి వాళ్ళకు, చిన్నపిల్లలకి, మహిళలకు చాలా ఇబ్బందికర పరిస్థితి. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండండి. మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకొచ్చే బాధ్యత మాది. మొత్తం సురక్షిత ప్రయాణ సౌకర్యం ఇవ్వడం మా యొక్క బాధ్యత. చివరి ప్రయాణికులు బస్ స్టాండ్ నుంచి వెళ్ళే వరకు మేము అక్కడే ఉంటాం. మా ఆఫీసులందరూ అక్కడే ఉంటారు. కాబట్టి మీరు నమ్మకంతో ఉండండి, మిమ్మల్ని నమ్మండి. విజయభాను గారు మనకు చెప్పేది వారి మోటోనే సురక్షిత ప్రయాణం, ఆర్టీసీ బస్సులోనే ఆ సురక్షిత ప్రయాణం అనేది లభిస్తుంది. పోలీస్ శాఖ ఎటువంటి అభయాలు ఇస్తుందో ఆర్ఎం గారు కూడా ఆర్టీసీకి సంబంధించి అలాంటి అభయం ఇస్తున్నారు. తర్వాత చాలా మంది ఇప్పటికీ కూడా ఎంత ప్రచారం చేసిన అపోహలు ఉన్నాయి, ఎలాంటి రేట్లు పెంచడం లేదు. మహాలక్ష్మి పథకం ఈ మహిళలందరికీ కూడా మేడారం సంబంధించింది వర్తిస్తుంది. అట్లాగే పురుషులకు సంబంధించి కూడా ఎలాంటివి కూడా పెంచలేదు. తర్వాత ప్రతి వాళ్ళు కూడా తోసుకోవాల్సిన అవసరం లేదు. చివరి ప్రయాణికులు వెళ్ళే వరకు నేను సేవలు అందిస్తాం. బస్సులు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా రిపేర్ రాదు. ఒకవేళ అనుకోని అవాంతరాలు జరిగితే మేము ఖచ్చితంగా వారి వెంటే ఉంటున్నామని ఇది విజయభాను గారు చెప్తున్న విషయం. కెమెరా పర్సన్ వినయ్తో వేణుమాధవ్, సుమన్ టీవీ వరంగల్.